హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎప్పుడూ షాప్లోనే తింటాం కదా, అప్పుడప్పుడు మనం ఇంట్లోని ఈజీగా అలానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అలానే కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే ఒక 1 kg చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. విత్ స్కిన్తో అయితే తీసుకోవాలి, అప్పుడైతేనే మనకు కేఎఫ్సి అనేది టేస్ట్ అయితే వస్తుంది. మాల్స్లో అయితే ఎలా ఉంటుందో మనం కేఎఫ్సి తిన్నప్పుడు సేమ్ అలానే టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను నీట్గా ఇంకొకసారి కూడా వాష్ చేసి పెట్టానండి. ఇప్పుడు వాష్ చేసిన చికెన్లోకి కర్డ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పుల్లటి మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్డ్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని స్కిన్కి అంతా పట్టేలాగా చికెన్కి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకొని పెట్టుకోవాలండి. అప్పుడే లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనమైతే చికెన్ అయితే ఒక 1 అవర్ అయితే మ్యారినేషన్ చేయాలి. అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చండి. సో ఆల్రెడీ నానబెట్టిన చికెన్ని సపరేట్ చేసి వేరే పాత్రలోకి అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ కేఎఫ్సి చికెన్ అయితే కొంచెం మనకు మసాలా ఎక్కువ ఉందనుకోండి, తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఇలా అయితే చేసుకున్నారనుకోండి, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. సో 1 టేబుల్ స్పూను కారం పొడి యాడ్ చేశాను. అలానే లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవంతా నేను హోమ్ మేడ్ పౌడర్సే అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవే. సో అన్నీ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో గరం మసాలా కొంచెం యాడ్ చేశానండి. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని పౌడర్స్ నీట్గా వేసుకొని మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, మనకు కేఎఫ్సి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ లెమన్ అయితే పిండుతున్నాను. ఒక బిగ్ సైజ్ లెమన్ తీసుకోండి, ఎందుకంటే 1 kg చికెన్ కాబట్టి. సో ఇప్పుడు సపరేట్ ప్లేట్ తీసుకొని అందులోకి మైదా వేసుకోవాలండి. ఇక్కడ మైదా అనేది మనకు చికెన్ బట్టి తీసుకున్నాం అనుకోండి, మైదా అనేది మిగలదండి. సో ఇప్పుడు గార్లిక్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇవంతా మనకు మాల్స్లో కూడా దొరుకుతాయండి. సో ఇక్కడ పేస్ట్ కాకుండా ఇలా పౌడర్స్ వేసుకున్నాం అనుకోండి, మనకైతే అవుటర్ లేయర్ అనేది చాలా బాగుంటుంది. అలానే జింజర్ పౌడరు, ఇవైతే మిక్స్డ్ హర్బ్స్ అండి, అన్నీ సపరేట్గా మనకు మాల్స్లోనే దొరుకుతాయి. ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ కూడా యూజ్ అవుతుంది. అలానే కొంచెం మిరియాల పొడి కూడా వేసి సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ముక్క మునిగేంత ఆయిల్ ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇంకొకసారి అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, కొంచెం పెద్ద పీసులు కొట్టించాను నేనైతే. సో ఇప్పుడు ఆల్రెడీ మైదా మిక్స్ ఉంది కదా, అందులోకి మిక్స్ చేసుకోవాలండి చికెన్ అయితే. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది కొంచెం కూల్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. జస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టినా కూడా చాలండి, వాటర్ అనేది కూల్ అయి ఉంటుంది. సో వాటర్లో అద్ది మనమైతే మైదాలో ఇంకొకసారి డిప్ చేయాలండి, అప్పుడైతేనే కోటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయిందండి. వాటర్లో ముంచిన తర్వాత మైదాలో ఒకసారి టోటల్గా అవుటర్ లేయర్ కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో అద్ది నెక్స్ట్ కూడా కోట్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకు పైన లేయర్ క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా అంతా చికెన్కి అయితే మైదా అయితే పట్టించానండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఓవర్గా హీట్ అవ్వదు. 1 by 1 అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే బాయిల్ అయిందండి. 1 by 1 మనమైతే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువగా వేయకూడదండి, ఆయిల్కి సరిపడా చికెన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా బాయిల్ అవ్వదు, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను బిగ్ సైజెస్ అయితే ఒక 3 అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. ఇదైతే లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, అవుటర్ లేయర్ అయితే మనకు తొందరగా కుక్ అవుతుంది, మిడిల్లో ముక్క అనేది అలానే ఉంటుందండి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను డీప్ ఫ్రై అయితే చేశానండి. సేమ్ మనకు మాల్స్లో అయితే ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే నేను లెగ్ పీస్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ కూడా 3 ముక్కలు అయితే వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో చూసారు కదా, ఫైనల్గా కేఎఫ్సి చికెన్ అయితే ప్రిపేర్ అయ్యిందండి. మీరు కూడా ఇంట్లోనే
టేస్టీగా అలానే హెల్తీగా ప్రిపేర్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా సండే టైమ్స్లో ఇలా ప్రిపేర్ చేశారనుకోండి తింటారు. ఎక్కువ బాయిల్ చేసిన ఆయిల్ కాకుండా ఇంట్లోనే ఇలా మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అలానే హెల్తీ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.